హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విండోస్ సిస్టంలో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్కి వెళ్ళాము. ఇక్కడ పైథాన్ టైప్ చేశాను. ఫస్ట్ పైథాన్ సంబంధించిన ఒరిజినల్ సైట్ వస్తుంది, దానిలోకి వెళ్ళాను. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ ఆల్ రిలీజెస్ అంటే పాత వెర్షన్స్ వేరే సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం దొరుకుతాయి. ఇందులో నాకు ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ లేటెస్ట్ 3.11.3 ఉంది. ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. MB సైజు ఉంది ఇది. అసలు మన సిస్టంలో పైథాన్ ఉందో లేదో తెలుసుకోవాలంటే విండోస్ ఆర్ టైప్ చేశాను, సిఎండి టైప్ చేశాను, ఎంటర్ కొట్టాను. పైథాన్ స్పేస్ 2 డాష్లు పెట్టి వెర్షన్. ఇక్కడ పైథాన్ ఇన్స్టాల్ అయి ఉంటే కనుక అక్కడ వెర్షన్ నెంబర్ వస్తుంది. మన పైథాన్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది. ఆ ఫోల్డర్లోకి వెళ్ళాను, డౌన్లోడ్స్లోకి వెళ్ళాను. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఇన్స్టాల్ అనేవే కొట్టండి. విండోస్ 11 ఇటువంటి వార్నింగ్స్ వస్తూ ఉంటాయి. ఇన్స్టాల్లో ఉంటుంది. ఇది కస్టమైజ్ ఇన్స్టాలేషన్లోకి వెళ్తే అంటే పాత డిఫాల్ట్గా అది ఏదో ఎంచుకుని ఉంది, అలా కాకుండా మీకు కావాల్సిన పాత మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమైజ్ ఇన్స్టాలేషన్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ పాత్ అంత లెంతీ కాకుండా మీకు దగ్గరలో పెట్టుకోండి. సి డ్రైవ్లో పైథాన్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకే, ప్రజెంట్ డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. దీని తర్వాత కాన్ఫిగరేషన్ ఎలా చేసుకోవాలో మీకు అది కూడా చూపిస్తాను. ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి, అవి కూడా ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంతవరకు ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేద్దాం. విండోస్ ప్లస్ ఆర్ కీ అనమాట. అది కమాండ్ ఎంటర్ అయ్యాను. పైథాన్ ఇంకా ఇన్స్టాల్ కానట్లే ఇక్కడ చూపిస్తుంది, కానీ మనం ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు దీనికి ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇక్కడ పైథాన్ ఇన్స్టాల్ అయింది చూడండి, 3.11 64 బిట్ ఉంది. ఇది ఓపెన్ చేశాను. ఇక్కడ ఇది పైథాన్ సంబంధించిన కమాండ్ ప్రాంప్ట్, ఇది విండోస్ సంబంధించిన కమాండ్ ప్రాంప్ట్. ఈ రెండు డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ చూసారా 1+1 2 వచ్చింది, అంటే ఇది పైథాన్ ఇన్స్టాల్ అయింది, వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో నేను వెర్షన్ కొట్టినప్పుడు రాలేదు అంటే ఇది చాలా పనులకి ఇంకా పూర్తిగా రెడీ కాలేదు అని అర్థం. అది ప్రాబ్లం ఎందుకు వచ్చిందో ఏం చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు పాత సిస్టమ్స్లో అయితే విండోస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్తే ఒక ప్రాపర్టీస్ విండో వస్తుంది. అక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని వస్తాయి. విండోస్ 11లో కొంచెం ఇదంతా చేంజ్ అయిపోయింది. నేను సెర్చ్లో కొడతాను. ఓకే, ఎడిట్ ది సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది. దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. ఇక్కడ పాత్ అనే ప్లేస్ని ఎడిట్ చేయండి. ఇక్కడ పైథాన్ సంబంధించిన ఏమీ పాత్ లేవు, వేరే సాఫ్ట్వేర్కి సంబంధించిన పాత్ సెట్ చేసి ఉంది. ఈ పాత్ అంటే ఏం లేదు, అడ్రస్ అనమాట. మనం పైథాన్ ఒక దగ్గర ఇన్స్టాల్ చేసాము, అది మన కమాండ్ ప్రాంప్ట్కి తెలియాలి. అదే పాత్ సెట్ చేయడం అంటే. ఇప్పుడు మనం పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎక్కడ చేసాం ఫోల్డర్ గుర్తుపెట్టుకున్నాం కదా, పైథాన్. ఓకే, ఈ పైథాన్ ఫోల్డర్ని ఫోల్డర్ పాత్ని కాపీ చేసుకోండి. ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ సంబంధించిన ఫోల్డర్లో మీరు
ఎడిట్ అన్నారు కదా, లేదంటే న్యూ అయినా తీసుకోండి. ఎడిట్ అంటే బెటరు. ఇక్కడ న్యూ, ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఆ పాత్ని C:python అనేది పేస్ట్ చేసేయండి. ఓకే, ఇది ఇలాగ క్లోజ్ సెకండ్ చూద్దాం. మళ్ళీ సేమ్ అదే కమెంట్ మళ్ళీ కొట్టాను, రాలేదు. మళ్ళీ ఒకసారి చూద్దాం, మనం ఏది మిస్టేక్ చేస్తాం చూద్దాం. వేరియబుల్స్ మనకు కావాల్సింది పాత్, ఎడిట్ చేయాల్సింది పాత్ని. ఇక్కడ పైథాన్ వచ్చింది. ఓకే, ఈ పాత్ కరెక్టే, ఎందుకు రాలేదు చూద్దాం. ఇంకా సెట్ కాల, సమస్య ఏంటో చూద్దాం. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఫర్ దిస్ అకౌంట్ ఉంది, ఇది క్లిక్ చేసాము. పాత్, న్యూ పాత్ తీసుకుందాం పోనీ ఈసారి. వేరియబుల్ నేమ్ పాత్, వాల్యూ అది C:python అనేది వాల్యూ. మీరు బ్రౌజ్ కూడా సెట్ చేసి దాన్ని. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం. చూసారా, ఇప్పుడు వచ్చింది. అంటే న్యూ యాడ్ చేస్తే, ఎడిట్ చేసినప్పుడు రాలేదు, న్యూ అనేది యాడ్ చేస్తే వచ్చింది. ఇప్పుడు మనకి పైథాన్లో ప్యాకేజ్ ఇన్స్టాలర్ కూడా ఉంటుంది, అది కూడా సరిగ్గా ఇన్స్టాల్ అయిందని చెక్ చేద్దాం. PIP అంటారు దాన్ని. ఇది రికగ్నైజ్ చేయాలి, అంటే ఇది సరిగ్గా ఇన్స్టాల్ కాలేదు, లేదంటే పాత్ సెట్ చేయలేదని అర్థం. ఈ పాత్ కూడా ఎలా సెట్ చేయాలో చూద్దాం. మళ్ళీ అలాగే ఇక్కడికి వెళ్ళాను, మళ్ళీ క్లిక్ చేశాను. ఇక్కడ మళ్ళీ న్యూ పాత్ తీసుకున్నాను. పాత్ ఇది కూడా బ్రౌజ్ చేయొచ్చు, సేమ్ దానిలో స్క్రిప్ట్స్ అనే దాని ఉంటుంది, ఆ ఫోల్డర్లో ఉంటుంది. కావాలంటే బ్రౌజ్ కూడా చేయొచ్చు. వచ్చింది పైథాన్ స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ ఉంది, ఇది. ఓకేనా, ఈ పాత్ అనమాట. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం, సరిగ్గా ఇన్స్టాల్ అయిందో లేదో. PIP రావట్లేదు. ఇప్పుడు మనం అక్కడ ఒక మిస్టేక్ చేసాము, అదేంటో తెలుసుకోండి. ఇది సాధారణంగా ఇవన్నీ చాలామంది చేసే మిస్టేక్సే. ఇలా చేసి పైథాన్ వర్క్ అవ్వట్లేదు, లేదంటే మనకు ఏదో కోడింగ్ రావట్లేదు, మనం ఏదో మిస్టేక్ చేస్తున్నాం అనేది, ఇవన్నీ సాధారణంగా అందరూ చేసే మిస్టేక్స్ అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో నేను ఒక్కనే చేశాను అనమాట. ఇది ఇలా మిస్టేక్స్ చేసే వాళ్ళకి చేయకుండా ఉండటం కోసం లెసన్ అనమాట. ఓపెన్ చేసాం, ఇక్కడ పాత్ చూడండి. పైథాన్లో స్క్రిప్ట్స్ 2 స్క్రిప్ట్స్ వచ్చేసినాయి, 2 అవసరం లేదు, ఒకటి ఉంటే చాలు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. PIP ఓకే, PIP వెర్షన్ వచ్చింది చూడండి. పైథాన్ మిస్ అయింది, ఎందుకంటే నేను న్యూ యాడ్ చేసినప్పుడు అది ఓవర్ రైట్ అయిపోయింది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇంకో టెక్నిక్. అదొక మిస్టేక్ అనమాట. ఇప్పుడు పైథాన్ స్క్రిప్ట్స్ యాడ్ అయింది, అంతకుముందు ఉన్నది పోయింది. అలా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎడిట్ అన్నాం కదా, దీన్నే కాపీ చేయండి. దీని ముందైనా తర్వాతైనా పర్వాలేదు, సెమీకోలన్ పెట్టి వేసేయండి.
అంటే ఈ స్క్రిప్ట్స్ అనేది పిఐపి కోసం, సీకోలన్ పైథాన్ అనేమో పైథాన్ కోసం. ఓకే, ఈ పాత్రలో 2 వచ్చినాయి. ఇప్పుడు ఇంకోటి కావాలంటే ఇంకోటి జావాది కావాలంటే దీనిలో సెమీకోలన్ పెట్టి పక్కన జావాకి ఇన్స్టలేషన్ డైరెక్ట్ ఉంటే అది చూపించండి. అలా ఎన్నైనా కానీ ఒక దానిలో చూపించుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం చూడండి. పైథాన్ వెర్షన్ వచ్చిందా? ఓకేనా. ఓకే, పిఐపి వెర్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు పిఐపిని యూస్ చేసి ఒక చిన్న ప్యాకేజ్ ఏదైనా ఇన్స్టాల్ చేయడానికి చూద్దాము. ఇందులో యాక్చువల్లీ పిఐపి డైరెక్టరీలో పిఐపి ఉంటుంది, పిఐపి2 అంటే సెకండ్ వెర్షన్ సంబంధించింది ఉంటుంది, పిఐపి ఇప్పుడు లేటెస్ట్ సంబంధించింది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 2 కమాండ్ ప్రాంప్ట్లు ఉంటాయని చెప్పాను కదా. ఇదేమో సీకోలన్ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇది విండోస్ మైక్రోసాఫ్ట్ సంబంధించిన కమాండ్ ప్రాంప్ట్. అలాగే పైథాన్కి కూడా ఒకటి ఉంటుంది. సెర్చ్ చేస్తాను చూడండి, ఇది పైథాన్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ పైథాన్ కోడ్ రన్ చేయడానికి, ఇదేమో పైథాన్కి సంబంధించిన ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడానికి, పైథాన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇంకో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాను చూడండి, పిఐపిలో ఇన్స్టాల్ చేస్తుంది. పిఐపి3లో ఇన్స్టాల్ చేస్తాం కదా, పిఐపిలో. ఓకేనా. ఇలా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడానికి విండోస్ సంబంధించిన కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేయాలి. కోడింగ్ రాయడానికి, కోడ్ ఫైల్స్ టెస్ట్ చేయడానికి ఇది యూజ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. దానిలో ఇది అది రాయడం వల్ల మనకి వర్క్ రావట్లేదు, మిస్టేక్ చేస్తున్నాము, నాకు అది ఎలా చేయాలో తెలియట్లేదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదేం కాదు, ఎందులో చేయాల్సిన వర్క్ అందులో చేయండి. ఓకేనా. ఇది ఫస్ట్ ఇన్స్టాల్ చేసినాము పీడిఎఫ్ సంబంధించిన సపోర్ట్ ఫైలు. ఈ సెకండ్ ఇన్స్టాల్ చేసినాము సిఎస్వి ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్ని రీడ్ చేయడానికి, పండాస్ అండ్ పిఎన్డిఎస్ ఎక్సెల్ ఫైల్స్ని అట్లా రీడ్ చేయడానికి సంబంధించిన లైబ్రరీస్ అనమాట. అవి ఇన్స్టాల్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.